హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో మీరిచ్చే లైక్ వల్ల మాకేంటంటే ఇంకా కొంచెం బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా వీడియోస్ చేయాలి పెట్టాలి అని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని అయితే అడుగుతున్నాం అనమాట. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూశారు కదా. మా వాళ్ళైతే ఊరు నుంచి వచ్చేసాక ఇంకా ఫస్ట్ డే అయితే బయట తినిపించాము. ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసి ఇంట్లో ఇంకా వాడు ఎలా అంటే ముక్కలేందే ముద్ద నోట్లో దిగదు అంటారు చూడు, ఆ టైప్ అనమాట మా దేవాంశ్ బాబు అయితే. అలా అని బాగా ముక్కలు తింటాడని కాదు, చిన్న పీస్ ఉన్నా చాలు రైస్ మొత్తం తినేస్తాడు. అలాంటి క్యారెక్టర్ అనమాట మా దేవాంశ్ గారిది. సో అందుకని వచ్చేసి నేనైతే ఈరోజు వాడి కోసం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టార్టింగ్ నేను ఆయిల్ అయితే వేసి వేడి చేసుకున్నాక షాజీరా, బండపువ్వు, ఇంకా జాపత్రి, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. రఫ్గా అయితే చెప్పేస్తున్నాను, ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకని నేను ఫాస్ట్గా అయితే రఫ్గా చెప్పేస్తున్నా. సో ఇక్కడైతే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించి తీసుకొచ్చారనమాట, చికెన్ పీసెస్. సో వాళ్ళిద్దరికి అయితే పాపకి బాబుకి అయితే 2 లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు. ఇంకా మొత్తం ఫ్రై అయినాక నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో ఇంకా బాగా క్లీన్ చేసి వేసిన చికెన్ అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్నాకైతే నేను ఇప్పుడు 2 చిన్న సైజు టొమాటోలు కూడా కట్ చేశాను, అవి కూడా అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. వేసాక ఇది కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయినాక మనం ఉప్పు, నెక్స్ట్ పసుపు, కారం, ఇవన్నీ కూడా మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. సో పిల్లల కోసమే మెయిన్గా మేము ఏదైనా చేస్తూ ఉంటాం అనమాట. సో నేనైతే చాలా తక్కువ తింటున్నాను ఈ మధ్య, నాన్ వెజ్ పడట్లేదు. సో తిని చాలా వేడి చేసేస్తుంది. సో అందుకనైతే చాలా వరకు నాన్ వెజ్ అయితే తగ్గించేసాను అనమాట. సో పసుపు తర్వాత ఒకసారి పసుపు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి నీట్గా కలిపేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుంది ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో, చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో అందుకనైతే ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో అయితే చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇదైతే దమ్ బిర్యానీ టైప్ కాదు, మనం మొత్తం మిక్స్డ్ బిర్యానీ లాగనమాట. చూస్తున్నారు కదా, బాగా కలిసింది కదా పసుపు వచ్చేసి ముక్కలకి. ఒక 2 సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసాను. ఆల్రెడీ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట. ఎలాగో గరం మసాలా కూడా వేస్తాం కదా. సో అందుకని వచ్చేసి నేను కారం అయితే తక్కువనే వేసాను కొంచెం. సో కారం కూడా వేసి ఒకసారి బాగా అయితే కలిపేసుకున్నాను. పసుపు వేసిన టైంలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట. ఫ్రెష్గా అప్పుడే కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కారం వేసాను కదా, కలిపాక ఇక్కడ వచ్చేసి ధనియాలు, లవంగాలు, ఇప్పుడు హోల్ గరం మసాలా, విడివిడిగా ఏం చెప్పలేను కానీ హోల్ గరం మసాలా, ధనియాలు విత్ ధనియాలతో పాటు వేయించి పొడి చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా అయితే నేను వేసేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పెరుగు వేసేసాక కొంచెం ఫ్లేమ్ స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని పెరుగునైతే కలిపేసి ఒక్క 2-3 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తే పెరుగు మొత్తం
పగిలిపోయినట్టు విరిగిపోయినట్టు అయితే అవుతుంది. సో అందుకని సిమ్లో పెట్టేసి కుక్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అయితే నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సూపర్గా అయితే కనిపిస్తుంది, స్మెల్ కూడా చాలా అదిరిపోతుంది. సో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చిన తర్వాత పెరుగు మొత్తం కలిసిపోయింది. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో, అసలు పెరుగు వేసినట్టు కూడా తెలియట్లేదు. సో పెరుగు వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత అయితే నేను నానబెట్టి పెట్టుకున్న రైస్, నార్మల్ ఇంట్లో ఉన్న రైసే వాడుతున్నాను, నేను ఎటువంటి బాస్మతి రైస్ అయితే వేయలేదనమాట. సో అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి రైస్ అయితే రెడీగా ఉండవు కదా ఇంట్లో. సో అందుకనైతే నేను ఇంట్లో ఉన్న రైస్తోనే చేసేస్తున్నాను అనమాట. రైస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మనం కావాల్సినంత ఉప్పు అవి కూడా చూసుకున్నాక వాటర్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. వాటర్ కరెక్ట్గా చేసుకొని పెట్టుకున్నాక ఇక్కడైతే నేను విజిల్ పెట్టేశాను. విజిల్ పెట్టే ముందు పైన వచ్చేసి నేను కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట. సో ఒక 3 విజిల్స్ తర్వాత అయితే బిర్యానీ ఇలా రెడీ అయింది. సూపర్గా అయితే వాసన వస్తుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. వీడైతే తినడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఇది మా వీడియో ఈరోజు, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో వీళ్ళైతే రెడీగా పెట్టించుకొని టేస్ట్ అయితే చేస్తున్నారు. చాలా వేడివేడిగా కాలిపోతుంది, అందుకనే వాడు త్వరగా నోట్లో కూడా పెట్టుకోవట్లేదు అనమాట. సో బాగుందని అయితే చెప్తున్నాడు. వాడికి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు చిన్న చిన్న పీసెస్తో ముక్కలతో పెడతా ఉంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఇంకా తింటూనే ఉంటాడు వాడు. సో అదనమాట మెయిన్, మాకు వాడే మెయిన్ అనమాట. అందుకనే మేము వాడే ఏది అడిగితే అది అడగక ముందే కూడా పెట్టేస్తున్నాము. సో చికెన్ అయితే బాగా కుక్ అయింది, వాడైతే తినేస్తున్నాడు. ఇదనమాట ఈరోజు వీడియో. పిల్లల కోసం దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, టెంపుల్ విజిట్స్, అలా చాలా ఎగ్జిబిషన్స్ అని, సమ్మర్ ఎగ్జిబిషన్స్ చాలా చాలా పెట్టాను అనమాట. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఛానల్ పేజ్ అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.